బండి మీద వెళ్తున్నారా? అలాంటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దండి, లేకపోతే పోలీసు వాళ్ళకి దొరికిపోవడం ఒకటే కాదండి, ప్రమాదం జరిగితే ప్రాణాల మీదకి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. మరి ఏందమ్మా మరీ ఇంత భయపెట్టేస్తున్నావు? అంటే హెల్మెట్ సైజ్ దొరకడం లేదని వాడకపోతే ఆ తర్వాత ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకే ముందే చెప్తున్నాను అనమాట. అదేంది సైజ్ దొరకకుండా ఉండుద్దా? కొందరికి దొరకవబ్బాయి, తలకే బాగా పెద్దగా ఉంటే కష్టమే కదా. పోలీస్ కానిస్టేబుల్ కూడా హెల్మెట్ కంపెనీ వాళ్ళకు రిక్వెస్ట్ చేశారంట. అసలు ఇంతకీ ఇష్యూ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆ కానిస్టేబుల్ ఆ బైక్ మీద వచ్చిన ఆయన ఏం డిస్కస్ చేసుకున్నారో మీరే చూడండి. మరి బైకు మీద వెళ్లాలంటే హెల్మెట్ పెట్టుకోవాలనే రూలు దేశం మొత్తం మీద ఉందనే విషయం తెలుసు కదా. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రూలు అమలవుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ వాహనదారులకు అవగాహన కలిగిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్లు కూడా వేస్తుంటారు. అయినా కూడా చాలా మంది హెల్మెట్ ధరించకుండానే వెళ్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు గట్టిగా జరిమానాలు విధించేస్తారు. లేటెస్ట్ గా ఓ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపారు. హెల్మెట్ ఎక్కడా అని ఆ వ్యక్తిని పోలీసు అడిగితే ఆ బైకర్ నవ్వుతూ, సార్, నా తల సైజు హెల్మెట్ లేదని చాలా సిన్సియర్గా చెప్పాడు. అతని మాటలను ట్రాఫిక్ పోలీస్ నమ్మలేదు. తన సొంత హెల్మెట్ తీసి సదరు బైకర్ తలపై పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ హెల్మెట్ అతనికి అస్సలు కొంచెం కూడా సరిపోలేదు. అది చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ కూడా నవ్వుతూ ఆ వీడియోలో హెల్మెట్ కంపెనీలకి ఓ రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి భారీ శరీరం కలిగిన వ్యక్తులకు కూడా సరిపడే సైజులో హెల్మెట్లు తయారు చేయాలని కోరారాయన. తన 2 చేతులను జోడించి అన్ని సైజులో హెల్మెట్లు తయారు చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లో. సోషల్ మీడియాలో చక్కర్లు మామూలుగా కొట్టడం లేదు. కోట్ల మంది ఈ వీడియోని చూసేశారు. చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.